హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కింద అమెజాన్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ సంస్థ నుండి మనకు వెబ్ డెవలపర్ అనేటువంటి రోల్ కింద ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో రీసెంట్గా వచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ వ్యాకెన్సీ ఏ విధంగా ఉంది, అట్ ది సేమ్ టైం ఇతర వివరాలు, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఇంటర్వ్యూ షెడ్యూల్స్ అనేది ఏ విధంగా అయితే మనకు అప్లికేషన్ అయితే ఇచ్చారనేది ఈ యొక్క వీడియోలో చూద్దాం. మీకు ఎవరికైనా ఈ యొక్క వన్స్ మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు టెస్ట్ లింక్ అనేది వస్తుందనమాట. ఆ యొక్క టెస్ట్ లింక్‌లో మీకు పాస్ చేసి ఇవ్వాలనుకుంటే కూడా దానికి కూడా అవకాశాలు మన దగ్గర ఉన్నాయి. అలాంటి వారికి ఈ యొక్క వీడియోలోనే కాకుండా వేరే ఎక్కడైనా కూడా మీకు టెస్ట్ లింక్‌లు వచ్చి దాన్ని మీరు పాస్ అవుట్ అవ్వాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను మీకు పర్సనల్‌గా కాంటాక్ట్ అవుతాను. ఓకే. ఇక చూసుకుంటే మనకు ఈ యొక్క జాబ్‌కి సంబంధించి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అయితే ఇచ్చారు. వర్కింగ్ లొకేషన్ టైప్ ఆన్ సైట్ ఇచ్చారు. కేటగిరీ వచ్చేసి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఐటీ అనమాట. ఓకే. సో ఇది అనమాట మనకు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కింద అయితే మనకు డిపార్ట్మెంట్ అండ్ కేటగిరీ అయితే ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇది వచ్చేసి సాఫ్ట్‌వేర్ జాబ్ అవకాశం అనమాట. ప్రతి ఒక్కరికి ఇదొక మంచి అవకాశం. అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు మనకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే టేక్ ఓనర్‌షిప్ ఆఫ్ ది కాంప్లెక్స్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ ది కన్సెప్షన్ టు ద డెవలప్‌మెంట్ అంటున్నారు. At the same time, manage software delivery scope, risk and timeline, and possesses the strong repeated prototyping skills and can quickly translate the concepts into the working code అంటున్నారు. కాబట్టి మీకు ఇదంతా పర్టిక్యులర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో నేను పార్ట్ వైస్ చదువుకుంటూ వెళ్ళిపోతాను. మీరు అండర్‌స్టాండ్ చేసుకుంటూ వచ్చేసేయండి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశం అనమాట. మీరు జాబ్‌కి అప్లికేషన్ చేసే ముందు. సో అందువల్ల దీన్ని నేను ప్రత్యేకంగా మీకైతే ఈ యొక్క డాష్‌బోర్డ్‌లో పెట్టడం అయితే జరిగింది. అట్ ది సేమ్ టైమ్ ప్రీవియస్‌గా కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగిందనమాట. ఇదే విధంగా సాఫ్ట్‌వేర్ జాబ్‌కి సంబంధించి ఐబీఎం, టీసీఎస్, అట్ ది సేమ్ టైమ్ కొన్ని ఇతర విప్రో, కాగ్నిజెంట్ దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మనం రీసెంట్ వీడియోస్ అయితే మీరు చెక్ చేసినట్లయితే మీరు యాక్సెస్ చేయొచ్చు మన వీడియో ద్వారా, మన ఛానల్ ద్వారా. ఓకే. సో ఇతర కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే ప్రొవైడ్ టెక్నికల్ అండ్ గైడెన్స్ అండ్ మెంటర్‌షిప్ టు ద జూనియర్ డెవలపర్స్ అండ్ కాంట్రిబ్యూట్ టు బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ యూజింగ్ ద కోడ్ టెక్నాలజీ అంటున్నారు. కాబట్టి ఫ్రంట్ ఎండ్‌కి, బ్యాక్ ఎండ్‌కి ఇద్దరికి కూడా వెబ్ డెవలప్‌మెంట్ కింద వాళ్ళకి కొద్దిగా హెల్ప్‌ఫుల్‌గా మనమైతే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. డెవలప్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ యూజింగ్ ద జనరేటింగ్ ఏఐ టెక్నాలజీ. ఏఐ యూజ్ చేసి మీరైతే కోడింగ్ కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఐడెంటిఫై అండ్ రీసాల్వ్ ద టెక్నికల్ ఛాలెంజెస్ ఎఫెక్టివ్‌లీ అండ్ స్టే అప్డేటెడ్ విత్ ద లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ అడ్వాంటేజ్‌మెంట్ అండ్ work closely with the product team, business team and other collaborators and sorry okay design and develop and implement the applications and modules including the custom reports, interface and enhancement అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో దీనితో పాటు ఇతర కొన్ని విశేష అంశాలు కూడా మనకు ఈ యొక్క వీడియోలో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంతవరకు మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొద్దిగా సపోర్ట్ చేస్తే నాకు మరికొన్ని వీడియోస్ చేయడానికి కొద్దిగా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఇంకా వీడియో అయితే అయిపోలేదు. ఇంకా కూడా ఉంది. సో మీకు ఈ యొక్క వీడియోలో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అట్ ది సేమ్ టైమ్ నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పేది ఒకే ఒక అంశమే. మీరు షార్ట్ లిస్ట్ అవ్వాలంటే మీ యొక్క రెజ్యూమ్‌కి అనేది ఒక పర్టిక్యులర్ ఫార్మాట్ అనేది ఉంటుందనమాట. ఆ యొక్క ఫార్మాట్ ఎవరికైతే కావాలో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి అని ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను. బట్ ఎవరు చేయట్లేదు. చేస్తే దాన్ని నేను కూడా మీకు ఇంట్రెస్ట్ అనేది చూపగలను. అండ్ వాట్ వి ఎక్స్‌పెక్ట్ ఆఫ్ యూ అంటున్నారు. మీ దగ్గర నుండి మేము ఏదైతే ఆశిస్తున్నామంటే వి ఆర్ ఆల్ డిఫరెంట్ యట్ వి విల్ యూజ్ అవర్ యూనిక్ కాంట్రిబ్యూషన్ టు సర్వ్ పేటియన్స్ అంటున్నారు. ద విజువల్ అట్రిబ్యూట్స్ అండ్ ప్రొఫెషనల్ వి స్పీక్ ఇన్ ఏ టైపింగ్ పర్సనైజ్ విత్ దీస్ క్వాలిఫికేషన్స్ అని అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క ఆప్షన్స్ అయితే మనకు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటి అని చెప్పి అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అంటే మీ దగ్గర నుండి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఓకేనా. సో రెజ్యూమ్ ఫార్మాట్ కావాలనేటువంటి ప్రతి ఒక్కరు కూడా నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అట్ ది సేమ్ టైమ్ కింద డిస్క్రిప్షన్‌లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా పెట్టడం జరిగింది. ఆ యొక్క వాట్సాప్ గ్రూప్‌లో ప్రతి ఒక్కరు యాడ్ అవ్వండి. అట్ ది సేమ్ టైమ్ మీ ఫ్రెండ్స్‌ని కూడా యాడ్ చేపించండి. ఓకేనా. సో బేసిక్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ 0-3 years of computer science or IT related field experience or diploma and 4-7 years of కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ రిలేటెడ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. అంటే మీకు ఒకవేళ బీటెక్ లేకపోతే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అదే ఈ యొక్క బీటెక్ ఆ విధంగా ఉంటుంది కదా 4 yearsకి సంబంధించి. సో ఆ విధంగా లేకపోతే డిప్లొమా ఉండి
మీకు 4 ఇయర్స్ నుండి 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే రిక్వైర్‌మెంట్ ఉంది. ఒకవేళ మీ దగ్గర బీటెక్ గాని, బీఈ గాని సో, ఈ విధంగా కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్‌కి డిగ్రీ 4 ఇయర్స్ ఆఫ్ డిగ్రీ ఉంటే ఫ్రెషర్‌గానే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఫ్రెషర్‌గానే మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయినా, 1 ఇయర్ అయినా, 2 ఇయర్ అయినా కూడా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకునేసేయొచ్చనమాట. ఓకేనా. సో, దీంట్లో ఇదొక మంచి అవకాశం. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఎక్స్‌పీరియన్స్ లేనటువంటి వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశం ఉంది. బట్ డిప్లొమాలో డ్రాప్ అయినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో, ఇది కొంచెం మేజర్‌గా చూసుకోండి. సో, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు మస్ట్ హ్యావ్ ఏ స్కిల్స్ కింద మీకు ఈ యొక్క స్కిల్స్ అనేది మస్ట్‌గా ఉండాలి అంటున్నారు. అది ఏందంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ విత్ ద ఫుల్ స్టాక్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ ఈస్ ప్రిఫర్డ్ అండ్ జావాస్క్రిప్ట్ అండ్ ఎస్‌క్యూఎల్ అండ్ నోఎస్‌క్యూఎల్. సో, దీనికి సంబంధించి మీకు ఖచ్చితంగా ఈ యొక్క వాటిపైన మీకు నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అనైతే మనకు పర్టిక్యులర్‌గా చెప్పారు. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అది అందరి దగ్గర ఉంటుంది. అనలిటికల్ స్కిల్స్ అది కూడా ఉంటుంది. ఎబిలిటీ టు లెర్న్ క్విక్లీ అది కూడా అందరి దగ్గర ఉంటుంది. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇది కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. దాన్ని మీరు బయటికి తీసుకురావాలి. ఓకేనా. సో, ఇదైతే పర్టిక్యులర్‌గా నేర్చుకోవడం ఏమి ఉండదు. మీ యొక్క ఇండివిడ్యువల్‌గా మీ యొక్క మనసులో, మీ యొక్క మైండ్‌లో ఉన్నటువంటిదే. సో, మీ యొక్క మైండ్‌ని యూజ్ చేస్తే ప్రతి ఒక్కటి కూడా వస్తుంది. పర్టిక్యులర్‌గా నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఎక్స్‌పీరియన్స్‌డ్ విత్ ద ఏపీఐ ఇంటిగ్రేషన్స్ అండ్ సర్వలెన్స్ అండ్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్స్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో, వీటి గురించి కూడా మీకు కొద్దిగా నాలెడ్జ్ అనేది ఉండాలనమాట. అండ్ గుడ్ టు హ్యావ్ ఏ స్కిల్స్ అంటే ఇదైతే పర్టిక్యులర్ అయితే కాదు. బట్ ఇవన్నీ ఉంటే ఇంకా కొంచెం బాగుంటుంది. ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుందనమాట మీకు. అది ఏమిటంటే స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ నెట్వర్క్ టెక్నాలజీ అండ్ ఎక్స్‌పీరియన్స్ విత్ ద వెరీ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ ఏ జీఐటీ అండ్ స్ట్రాంగ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మెథడాలజీస్ అండ్ ఇంక్లూడింగ్ ఎజిల్ అండ్ స్క్రమ్. సో, ఓకేనా. సో, దీనికి సంబంధించి మీకు ఏదైనా ఒక మంచి స్కిల్స్ అనేది ఉంటే, వీటిపైన ఐడియాస్ అనేది మీకు ఉంటే, మీకు ప్రిఫరెన్స్ అనేది అందరిలో కొద్దిగా ఎక్కువగా అయితే ఉంటుందనమాట. ఓకేనా. సో, ఇక్కడైతే ఈ యొక్క గుడ్ టు హ్యావ్ ఏ స్కిల్స్ అనేది మనకు మెన్షన్ చేసింది. బట్ ప్రీవియస్‌గా చెప్పింది మాత్రం ఖచ్చితంగా ఉంటేనే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. నెక్స్ట్ చూసుకుంటే దీనితో పాటు స్ట్రాంగ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్స్ సంబంధించి ఏడబ్ల్యూఎస్ గాని, జీసీపీ గాని, యాజర్ గాని సో, అండ్ క క అండ్ కంటైనరైజేషన్స్ టెక్నాలజీకి సంబంధించి డాకర్ గాని అండ్ కుబర్నెట్స్ గాని అండ్ ఎక్స్‌పీరియన్స్ విత్ ద మానిటరింగ్ అండ్ లాగింగ్ టూల్స్ లైక్ గ్రాఫానా. సో, దీనికి సంబంధించి అండ్ ఎక్స్‌పీరియన్స్ విత్ ద డేటా ప్రాసెసింగ్ టూల్స్ లైక్ డేటాబ్రిక్స్. సో, దీనికి సంబంధించి వీటిపైన కూడా ఈ యొక్క ఏదైతే చెప్పానో గుడ్ టు హ్యావ్ ఏ స్కిల్స్ కింద ఇవి కూడా మీకు వీటిపైన కూడా కొద్దిగా నాలెడ్జ్ ఉంటే అందరిలో మీకు కొద్దిగా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. అంటే ప్రీవియస్‌గా చెప్పినటువంటి జావా స్క్రిప్ట్ సో, వాటిపైనంత నాలెడ్జ్ ఉండి ఒకవేళ దీంట్లో లేకపోయినా రెండిట్లో ఉంటే ప్రస్తుతానికి వాడికన్నా వీడికి కొద్దిగా ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట. అదే ఇక్కడ దానికి మించి అయితే ఏం లేదు. ఓకే. ఫైన్. సో, నెక్స్ట్ అయితే చూసుకుందాం సాఫ్ట్ స్కిల్స్ కింద మనకు ఎక్సలెంట్ అనలిటికల్ అండ్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అయితే చెప్పడం జరిగింది. అండ్ స్ట్రాంగ్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ కింద ఇదైతే మెన్షన్ చేశారు. అండ్ ఎబిలిటీ టు వర్క్ ఎఫెక్టివ్‌లీ విత్ గ్లోబల్ వర్చువల్ టీమ్స్ అండ్ హై డిగ్రీ ఇనిషియేటివ్ అండ్ సెల్ఫ్ మోటివేషన్ అనేది ఈ యొక్క సాఫ్ట్ స్కిల్స్ కింద ఇది చెప్పడం అయితే జరిగింది. ఇది కూడా మనం పెద్దగా చదువుకోవాల్సినయితే ఏం లేదు. ఇన్‌బిల్ట్‌గా ఒక మానవుడిలో ఉండేదే. బట్ దాన్ని మనం బయటకి తీసుకురావాలనమాట. ఓకేనా. సో, ఇది అనమాట మీరు మేజర్‌గా చూసుకోండి. సో, దానితో పాటు ఇంకో విషయం ఏందంటే ఎబిలిటీ టు మేనేజ్ మల్టిపుల్ ప్రియారిటీస్ సక్సెస్‌ఫుల్లీ అండ్ టీమ్ ఓరియెంటెడ్ విత్ ది ఫోకస్ ఆన్ ది అచీవింగ్ టీమ్ గోల్స్ స్ట్రాంగ్ ఫర్ ప్రెజెంటేషన్స్ అండ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. సో, ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది మీరు ఈ యొక్క 4 ఇయర్స్ ఆఫ్ బీటెక్ క్వాలిఫికేషన్స్‌తోనే మీరు నేర్చుకొని ఉంటారు బీటెక్ డిగ్రీలోనే. సో, అట్ ది సేమ్ టైమ్ స్పీకింగ్ స్కిల్స్ అనేది ఉండాలనమాట. సో, నాకైతే పెద్దగా రాదు. మీకే తెలుస్తా ఉంటుంది కదా! నాకైతే పెద్దగా రాదు. బట్ అందరికి అలా కాదు. మీకైతే బానే వస్తుందనైతే నమ్ముతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లికేషన్ అనేది పెట్టండి. ఇదే అనమాట ఇవాళటి వీడియో. మీకు ఈ యొక్క వీడియో యూజ్‌ఫుల్‌గా ఉన్నట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి గైస్. ఓకేనా. అండ్ తెలియని మీ యొక్క బీటెక్ ఫ్రెండ్స్ కావచ్చు, డిప్లొమా చేసినటువంటి వాళ్ళకి తెలియజేయండి షేర్ మూల్యంగా. ఓకేనా.